ఈ మధ్య ఎక్కువగా టీ షాప్స్ కూడా ఎక్కువగా ఓపెన్ అవుతూ ఉంటున్నాయి కదా, మరి అలా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉండాలి కదా ఖచ్చితంగా. అంటే వాళ్ళకి ఒకవేళ తెలీదు ఇలాంటివి అయితే బాగుంటాయి ఇక్కడ ఈ ప్లేస్ కానీ, మరి అలా వచ్చిన వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు? మోస్ట్లీ బ్రాండ్స్ మనం చూసామంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా టీ షాప్స్లో బయట చూసారంటే చైర్లు చాలా అంటే నార్మల్ ప్లాస్టిక్ చైర్లు పెడుతున్నారండి. జస్ట్ దానికి దీనికి లిటిల్ బిట్ ప్రైసింగ్ డిఫరెన్స్ వస్తుంది, బట్ అంబియన్స్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుందండి. మీరు అందే హైవేలో వెళ్తున్నారు, హైవేలో వెళ్ళినప్పుడు ఒకప్పుడు దాబాల్లో వీటిలో మనం కూర్చొని ఈజీగా తినేవాళ్ళం. ఇప్పుడున్న హైవే రెస్టారెంట్స్ అన్నీ కూడా ప్రీమియం రెస్టారెంట్స్. అంబియన్స్ అనేది బాగుందంటేనే మనం అక్కడ ఆగుతాం, మనం వెళ్ళడమే కాదు ఇంకా నలుగురికి చెప్పడం కానీ. సో ఇవన్నీ ఇది ఎక్కువ అయిపోతుంది. సో ఈ హైవే రెస్టారెంట్స్ కానీ హైవే టీ స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా లిటిల్ బిట్ అంబియన్స్ పైన కానీ స్పెండ్ చేశారంటే కొంచెం లుక్ అనేది మారిందంటే మనకి ఫుడ్ ఫాల్స్ అనేవి పెరుగుతాయి. సో ఎందుకంటే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్, హైజీన్లో పార్ట్గా అంబియన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా ఏం చూపిస్తున్నారు? సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి 3 నుంచి 6,000 లోపు ఉన్న బడ్జెట్. సో ఇప్పుడు మోస్ట్లీ మీడియం బడ్జెట్ ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా 3 నుంచి టార్గెట్ ప్రైసింగ్ ఉంటుంది. సో ఒక సెట్కి వచ్చి మనం ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేమని ఉంటుంది. వాళ్ళ కోసం 3,000 స్టార్ట్ చేసుకుంటే అప్ టు 6,000, 5,500 వరకు కూడా డిఫరెంట్ రేంజెస్ మనం తీసుకొచ్చాం. సో ఈ సెక్షన్ ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ ఉన్న రెస్టారెంట్స్కి, ఇండోర్ రెస్టారెంట్స్కి సంబంధించిన చైర్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇండోర్లో ఏంటంటే మోస్ట్లీ ఒకప్పుడు వుడెన్ చైర్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి. సో మీకు ఐడియా ఉన్నది స్ట్రైట్గా వుడెన్ ఉంటుంది, కింద వుడెన్ లెగ్స్ ఉంటాయి, ఒక సీట్ కుషన్ ఉంటుంది. ఇది ట్రెడిషనల్ ఓల్డ్ ప్యాటర్న్. సో దాన్ని రివైవ్ చేస్తే ఇప్పుడున్న మోడర్న్ ఆస్థెటిక్స్ కోసం కుషన్ అండ్ మెటల్ లెగ్స్ కాంబినేషన్ తీసుకొచ్చాం. ఈ వుడెన్ చైర్స్లో మేము యూజువల్లీ ఫేస్ చేసిన కంప్లైంట్ ఏంటంటే లెగ్స్ ఇరిగిపోవడం, సో అండ్ పాలిష్ పోవడం, ఈ ప్రాబ్లమ్స్ యూజువల్లీ ఉంటాయి. సో వీటిని ఓవర్కమ్ చేస్తూ అండ్ కుషన్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే కొంచెం సాఫ్ట్నెస్, ఎక్కువ టైం కూర్చోవడం, ఇవి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి మనం చేసిన ఈ చైర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా కుషన్ వస్తుంది, లెగ్స్ మెటల్ ఇవ్వడం వల్ల అది లాంగ్ టర్మ్ అనేది మనకి సస్టైన్ అవుతుంది చైర్ కూడా. ఓకే, కొంచెం వెయిట్ని కూడా బేర్ చేయగలదు. సో అందులో బడ్జెట్ చైర్స్ వచ్చేసరికి ఇట్లా ఇది స్టార్ట్ అవుతాయండి. ఇది చూసారంటే ఇదంతా కూడా ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అండి. టెరాకాటా థీమ్ అంటారు. ఇది టెరాకాటా థీమ్ కానీ బోహో థీమ్ అని ఎక్కువ మంది ఏదైతే వెళ్తున్నారో వాళ్ళకి ఈ కలర్స్ అనేది ఎక్కువ మ్యాచ్ అవుతాయి. అండ్ మీరు ట్రెడిషనల్ వింటేజ్ థీమ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడున్న తెలుగు నేమ్ రెస్టారెంట్స్ అన్ని చూసారు అంటే ట్రెడిషనల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి అంటే మనకు మట్టి కలర్ అనుకోండి, ఇటుక కలర్. సో ఈ కలర్స్ ఎక్కువ మనకి థీమ్ మ్యాచ్ అవుతుంది. సో వాళ్ళ గురించి తెచ్చిన రెస్టారెంట్స్ కి చైర్స్ ఇవి. అంటే ఈ కలర్ అన్నది కస్టమైజ్ కూడా ఉంటుందండి, ఒకవేళ వేరే కలర్ కావాలి అంటే మీకు క్వాంటిటీ ఉందంటే కస్టమైజేషన్ చేస్తామండి. సో కొన్ని చైర్స్ కి అయితే డైరెక్ట్ గా ఇప్పుడు ఈ చైర్ అండి, ఈ చైర్ బడ్జెట్ చైర్, కొంచెం బడ్జెట్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. సో లేదు నాకు టైం ఉంది, ఒక 45 days టైం ఉంది అంటే క్వాంటిటీ ఉంటే నేను కస్టమైజ్ చేస్తాను. సో 45 days అనేది కస్టమైజేషన్ కి మాక్సిమం టైం. ఓకే, లేదంటే మీకు యాక్చువల్ ట్రెండింగ్ కలర్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ తీసుకొచ్చి పెడుతున్నాను. సో మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ఏంటి, గ్రీన్ ఎక్కువ ఈ మధ్య మీరు చూసుంటారు. ఓకే, గ్రీన్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది, టెరాకాటా ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది. సో ఈ కలర్స్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ ఉన్నది. ఇంకొకటి బీజ్ కలర్ కూడా ఉంది, కానీ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ. బీజ్ కలర్, లైట్ కలర్స్ ఏంటంటే చాలా తక్కువ డేస్కే మీకు అక్కడ డస్ట్ అనేది కనిపించేస్తుంది, క్లీనింగ్ కూడా కొంచెం టఫ్ టాస్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ క్లాత్ తోటి వెళ్తుంటారు. మేము క్లాత్ తోటి చేయము. క్లాత్ తోటి చేశారంటే చాలా తక్కువ డేస్లోనే మీకు ఆ మరక అనేది పడిపోతుంది, మసాలా పడినివ్వండి ఇదేనివ్వండి, చాలా ఇమ్మీడియట్గా అది పోవడానికి కష్టం అది. సో అండ్ మీరు తీసుకున్న ఒక 1 weekలోనే మరక ఉన్నది అంటే దానికి యూజ్లెస్. సో ఈ లెదర్ చైర్స్ ఏంటంటే మీకు ఈజీగా వైప్ ఆఫ్ చేసుకోవచ్చు, సర్ఫ్ వాటర్తో అయినా సరే, ఎట్లయినా ఈజీగా వైప్ ఆఫ్ చేసుకోవచ్చు వాటర్తో. యాక్చువల్లీ నేను అదే అడుగుతాను, ఎందుకంటే రెస్టారెంట్స్ అనగానే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం, టూ మచ్. అది ఎలా అన్నది కూడా అడుగుతాం. సో ఎవ్రీడే మెయింటెనెన్స్ ఏంటంటే లెదర్ చైర్ అనేది చాలా బెస్ట్ అండి, ఎందుకంటే జస్ట్ మీరు ఒకసారి వైప్ చేసుకున్నారంటే ఫ్రెష్ చైర్ అయిపోతుంది. ఓకే, సో అందువల్ల ఈ వీటికి వెళ్తే సేఫ్. ఓకే, అంటే ఇది ప్యూర్ లెదర్ అండి? ప్యూర్ లెదర్ మన చైర్స్కి వాడలేమండి, ఎందుకంటే కమర్షియల్గా ప్యూర్ లెదర్ వాడామంటే కాస్ట్ చాలా అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్ లెదరే ఉంటుంది, లెదరైట్ అంటారు. ఓకే, సో ఈ చైర్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వ్యూ కూడా అపీరెన్స్ కూడా గ్రాండ్గా ఉంటుంది. సో మెటల్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. ఓకే, సో ఇందులో మేము ఆల్రెడీ గ్రీన్ కలరు, గ్రే కలరు ఆల్రెడీ తీసుకొస్తున్నాం. ఓకే, సో అందులో సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదు కస్టమైజేషన్ అంటే టైం. ఓకే, యూజువల్లీ ఈ ఫ్రాంచైజెస్ ఏంటంటే ఇటువంటి కొన్ని చైర్స్ సెలెక్ట్ చేసుకొని ఒకటే థీమ్ తోటి అన్ని రెస్టారెంట్స్కి, ఇప్పుడు చాలా ఫ్రాంచైజ్ మల్టిపుల్, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఫ్రాంచైజెస్ కానివ్వండి, పిజ్జా ఫ్రాంచైజెస్ కానివ్వండి, వాళ్ళు ఒకటే సింగిల్ థీమ్ తోటి అన్ని రెస్టారెంట్స్కి వెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే మేము డైరెక్ట్గా ఒక వాళ్ళ కలర్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ తోటి మేము డైరెక్ట్గా అక్కడే చేయించి విత్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. విత్ ఆమ్రెస్ట్, వితౌట్ ఆమ్రెస్ట్ కూడా ఉంటాయండి. సో వితౌట్ ఆమ్రెస్ట్ ఉంటే ఐ మీన్ ఎలా అయినా కూర్చోవడానికి, కూర్చున్నప్పుడు మళ్ళీ సైడ్కి ఇమీడియట్గా లేచి రావడానికి
సో అది కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు టేబుల్ ముందు మనం కూర్చొని ఇమీడియట్గా లేచి రావడానికి అది నేను విజువల్గా చూపిస్తాను. సో ఇదేంటంటే కొంచెం ఆమ్రెస్ట్గా కొంచెం ఎక్కువసేపు రిలాక్సింగ్ చేద్దామంటే. అండ్ ఇంకొకటి QSR రెస్టారెంట్స్ ఐడియా ఉందండి. QSR అంటే క్విక్ సర్వీసింగ్ రెస్టారెంట్స్ అంటారు. ఇప్పుడు టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఈజీగా మూవ్ అయిపోయే కాన్సెప్ట్ ఉండాలి.